ఫస్ట్ మనం గ్రూప్స్ విషయానికొచ్చేస్తే టోటల్‌గా ఇంటర్మీడియేట్ నార్మల్‌గానే 2 ఇయర్సే ఉంటుంది. ఇయర్స్‌లో ఏమి చేంజ్ లేదు. ఇక గ్రూప్స్ వచ్చేస్తే ప్రతి ఇంటర్మీడియేట్ స్టూడెంట్ కూడా ఇక్కడ కనిపించే 5 గ్రూప్స్‌లో ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటది? ఫస్ట్ గ్రూప్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అలాగే సీఈసీ, హెచ్ఈసీ ఈ విధంగా 5 గ్రూప్స్‌లో ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చినట్టు. అండ్ ఇందులో ఒకసారి పాత విధానానికి వెళ్తే ఒక సపోజ్ నేను ఎంపీసీ తీసుకుంటే నేను మ్యాథమెటిక్స్‌లో మళ్ళీ 2 పేపర్స్ ఉంటాయి. అంటే 2 సబ్జెక్ట్స్‌గా వస్తదనమాట. మ్యాథ్స్ 1ఏ అండ్ మ్యాథ్స్ 1బి అని. అంటే ఇక చెప్పాలంటే ఇప్పుడు మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పి 2 సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి 10థ్ క్లాస్‌లో సారీ 10థ్‌లో ఉండవు. పీఎస్, ఎన్ఎస్ అని చెప్పి ఉంటుంది కదా! అలా మనకి 2 సబ్జెక్ట్స్ కింద ఉంటుంది మ్యాథ్స్ 1ఏ అండ్ 1బి. అలాగే బైపీసీ తీసుకున్న వాళ్ళకి బయాలజీ అనే సబ్జెక్టు 2 ఉంటాయి. 2 పేపర్స్ ఉంటాయి అందులో. అంటే 2 సబ్జెక్ట్స్ అన్నట్టు. ఓకే. 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నట్టు. మీకు రెండింటికి డిఫరెంట్‌గా ఎగ్జామ్ రాయాల్సొచ్చేది. సో, అవేంటి బోటనీ అండ్ జువాలజీ. ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ మ్యాథ్స్ 1ఏ, 1బి అని కాకుండా డైరెక్ట్‌గా ఒకటే పేపర్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ పేపర్ ఒకటే సింగిల్ పేపర్ ఉంటుంది. అంటే ఈ 2 సబ్జెక్ట్స్‌ని మెర్జ్ చేసేసారు. ఇంగ చూడండి మ్యాథ్స్ 1ఏ అండ్ 1బి విల్ బి ఇంటిగ్రేటెడ్ యాస్ సింగిల్ సబ్జెక్ట్. ఆహ్ బోటనీ అండ్ జువాలజీ విల్ బి ఇంటిగ్రేటెడ్ యాస్ ద సింగిల్ సబ్జెక్ట్ బయాలజీ. అంటే మ్యాథ్స్ 1ఏని, 1బి కలిపి మనం మ్యాథమెటిక్స్ అంతే సింగిల్ పేపరు. ఈ రెండిటిని కలిపి బయాలజీ. ఓకే. అండ్ ఇక్కడ ఈ ఇయర్ నుండి సిక్స్త్ సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో, ఇది చెప్పుకునే ముందు ఇక్కడ మనకి ఏ గ్రూప్ తీసుకున్నా మెయిన్ ఈ సబ్జెక్ట్స్ చదవాలి. ఫర్ సపోజ్ నేను ఎంపీసీ తీసుకుంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి కోర్ సబ్జెక్ట్స్ అని అంటామండి వీటిని. ఏమంటాము? కోర్ సబ్జెక్ట్స్ ఇదిగో. ఓకేనా? ఇక మరి మనకు కేవలం ఈ 3 సబ్జెక్ట్సేనా అంటే ఇంతకుముందు ఈ 3 సబ్జెక్ట్స్‌తో పాటు ఓకేనా? లాంగ్వేజెస్ కూడా ఉండేవి. ఓకే. అంటే ఇంతకు ముందని ఎందుకు చెప్తున్నానంటే మీకు కంపేర్ చేయడం కోసం చెప్తున్నాను అంతే. తెలియడం కోసం చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మాత్రం మనకి ఫస్ట్ సబ్జెక్ట్ అంటే టోటల్‌గా 5 సబ్జెక్ట్స్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ మీకు. ఇందులో ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. కంపల్సరీ ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీషే ఇదిగో. సెకండ్ సబ్జెక్ట్ మాత్రం ఇంతకు ముందైతే దీన్ని సెకండ్ లాంగ్వేజ్ అనేవారు. సాంస్క్రిట్ గాని, తెలుగు గాని ఉండేది. నాకు తెలిసినంత వరకు. నేనైతే సాంస్క్రిట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేశారంటే సెకండ్ లాంగ్వేజ్ తీసేసి ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని పెట్టారు. అంటే ఇందులో మీకు మళ్ళీ 24 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయంట. అంటే మీకు 24లో ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఓన్‌గా. ఓకే. మరి ఆ 24 సబ్జెక్ట్స్ ఏంటి అని నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఓకే.